అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇటువంటి రాజకీయం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. నాకు తెలిసినంతవరకు భవిష్యత్తులో కూడా మనం ఇటువంటి పరిస్థితిని మనం ఇక చూడబోము కూడా. చాలా క్లియర్గా మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి చూడండి. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ మళ్ళీ ఒక్కసారి మీకోసం. నిజంగా ఇటువంటి రాజకీయం మనం చూడగలమా? దీన్ని ఎర్రితనం అనాలా, పిచ్చితనం అనాలా, లేకపోతే మొండితనం అనాలా, లేకపోతే ఇంకే పేరు పెట్టాలో నాకైతే తెలియట్లేదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు, ఆయన జీవిత చరిత్ర పెద్దవాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన మనిషి ఆయన. అట్లనే కాపు ఉద్యమ నేత కూడా. ఆయన గురించి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ ఆయన నాలాంటి కొత్త జనరేషన్కి పరిచయం అవ్వడానికి మాత్రం ముఖ్య కారణం వైఎస్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్. వీరి వల్లనే నాకు తెలిసి వైఎస్ జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి పరిచయం అయ్యిండు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి తెలంగాణకు కూడా పరిచయం అయ్యిండు, మా కొత్త జనరేషన్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి 2 రాష్ట్రాల్లో అభిమానులు ఉంటారు కాబట్టి ఆయనని కాపులతోటే వైఎస్ జగన్ దాడి చేయించడం అతనికి అలవాటు కాబట్టి కాపు నాయకులతోటే పవన్ కళ్యాణ్ మీద ఈ ముద్రగడ గారిని ప్రయోగించి, ఈ క్రమంలో ఆయన కూతురైనటువంటి క్రాంతి గారు, ముద్రగడ పద్మనాభం గారి సొంత కూతురు క్రాంతి గారు పవన్ కళ్యాణ్ గారి వైపు స్టాండ్ తీసుకున్నారు. ఎస్, పవన్ కళ్యాణ్ కూడా మన కాపు బిడ్డ, ఆయన కూడా మన కాపు నేత, మన కాపు నాయకుడు అన్న స్టేట్మెంట్ ఆవిడ పాస్ చేసింది. దాన్ని జీర్ణించుకోలేక ఈ ముద్రగడ పద్మనాభం గారు తన కూతుర్ని అసలు చచ్చిన తర్వాత ఉన్న శవాన్ని చూడొద్దు అనే మాట చెప్పి ఆయన చనిపోయారంట. అట్లనే ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి రాను ఎట్లా తయారైందంటే, ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉన్నాడు. బట్ అతను కట్టుబడ్డం మంచి విషయమే, అతని నమ్మకం మంచిదే, కానీ అతను మంచి నమ్మలేదు. ఆయన నమ్మకం గొప్పది, ఆయన కమిట్మెంట్ గొప్పది, కానీ ఆయన స్టాండ్ తప్పుడు మనిషి వైపు తీసుకున్నాడు. దానివల్ల ఈరోజు ఇంత అనర్థాలు జరుగుతాయి. అక్కడ ఆయన సొంత కూతురు, తప్పే ఉంది. ఒకే ఇంట్లో ఇప్పుడు నేనున్న, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి అంటే ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కో నాయకుడు అంటే ఇష్టం. దాన్ని ఎవరు కాదనలేరు. ఎవరిష్టం వాళ్ళది. ఒకరికి కేసీఆర్ ఇష్టం, ఒకరికి రేవంత్ రెడ్డి ఇష్టం, ఒకరికి మోడీ ఇష్టం, ఒకరికి పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒకరికి చంద్రబాబు నాయుడు ఇష్టం, ఒకరికి లోకేష్ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. అట్లనే ఆ ఇంట్లో కూడా క్రాంతి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడకూడదా? వాళ్ళ నాన్న ఉద్యమ నేత కావచ్చు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తుండొచ్చు, ఒకసారి మంత్రిగా చేస్తుండొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు కదా, ఎందుకు ఇష్టపడకూడదు? ఆయన ఆమె పార్టీ పెట్టి సొంతంగా కష్టపడుతున్న వ్యక్తి కదా పవన్ కళ్యాణ్, ఎందుకు ఇష్టపడకూడదు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన ఒక కాపు బిడ్డే అవుతాడు కదా పవన్ కళ్యాణ్. ఎవరు అవునన్నా కాదన్నా, ఆయన రెల్లి కులస్తుడన్నా, లేకపోతే నేను ఇంకో కులాన్ని స్వీకరించిన అని చెప్పినా, ఇంకే మాటలు చెప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే హిస్ కమ్యూనిటీ కాపు, హీ బిలాంగ్స్ టు కాపు కమ్యూనిటీ, అంతే. దాన్ని ఎవడు మార్చలేడు, ఆ రక్తాన్ని ఎవడు తీయలేడు లోపల నుంచి సిరంజి పెట్టి. అంటారు చాలామంది, కాపు రక్తం అంటే స్పెషల్గా ఏమన్నా ఉంటుందా? లేదు, అందరిది అదే రక్తం. కానీ ఈయన ఒంట్లో ఉన్నదాన్ని అయితే తీయలేరు కదా ఎవరు కూడా. ఫైనల్గా అదే జరుగుతుంది. అందుకే ఆవిడ ఇష్టపడింది. ఆ విషయానికి కూడా రాజకీయం ముగిసింది, మొండితనం ముగిసింది, పట్టుదల, ఎన్నో మాటలు చెప్పొచ్చు ఆయన చేసిన పనికి, ఆయన మాట్లాడిన మాటలకి. ఎవరన్నా అసలు రాజకీయం అంటే నిజంగా ఉంటాయి, కొన్ని ఛాలెంజ్లు ఉంటాయి, కొన్ని మాట తప్పే పరిస్థితులు వస్తాయి, కొన్ని నెరవేర్చే పరిస్థితులు వస్తాయి, కొన్నిటికి ఎట్లా నేను నెరవేర్చుకోవాలని చెప్పి ముందడిగేసే పరిస్థితులు కూడా ఉంటాయి.
బండ్ల గణేష్ అనలేదా 3వ తారీఖు 4వ తారీఖు రండి నేను 3 గంటలకు బ్లేడ్ తోటి తలకాయ కోసుకుంటా కాంగ్రెస్ రాకపోతే అన్నాడు. కోసుకున్నాడా? లేదు కదా. ఎందుకు అనాల్సి వచ్చింది? అందరు కాంగ్రెస్ అంటే ఇష్టం. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కలగన్నాడు, ఆయన ఆశించిండు. బట్ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. తప్పే ఉంది దాంట్లో. మళ్ళీ ఒప్పుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చిండు. మరి ఇప్పుడు ఏం చేయమంటారా, కోసుకోమంటారా, మరి ఏంది మీ బాధ ఏందని చెప్పి అన్నాడు. అట్లనే ముద్రగడ కూడా వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడు అనుకుందాం, అదే కదా ఆయన మాట అన్నది. రాలేదు. రాకపోతే ఏమన్నాడు, పేరు మార్చుకుంటాను ఏదో చెప్పిండు కదా, నా నామకరణం చేంజ్ చేసుకుంటా, నేను ముద్రగడ పద్మనాభం చివరన రెడ్డి అనేది తగిలించుకుంటా అని ఆ ట్యాగ్ లైన్ కూడా తగిలించుకున్నాడు. ఇంతనా? మరి అలాంటి ఆయన కాపులకి అంటే ఇప్పుడు కాపు కమ్యూనిటీ అని గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? నిజం చెప్పండి. ఆయన కమ్యూనిటీ కోసం అంతా కొట్లాడిన వ్యక్తి ఆ కమ్యూనిటీని తీసేసి రెడ్డి కమ్యూనిటీ ఎట్లా తగిలించుకుంటాడు? అబ్బా నాకు అర్థం కాదు. కాపు కమ్యూనిటీ కాపు ఉద్యమ నేత అయితే కాపుల కోసం కొట్లాడాలా? ఆ మనిషి మన మధ్యలో లేరు. సారీ క్రాంతి గారు, ప్లీజ్ మీ ఆవేదన. ఒక బిడ్డగా ఆవిడకు జరిగిన అన్యాయం ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే చెప్పబోతాను నేను. ఆయన కాపు నాయకుడికి సపోర్ట్ చేయకపోగా రెడ్డికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఫెయిల్ అయ్యి పేరుని మార్చుకున్నాడు. ఈరోజు మళ్ళీ అక్కడ కాపు నాయకులు కాపు నేతలందరూ కలిసి సొంత కూతుర్ని ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి కూడా దగ్గరికి రానియట్ల. ఆ తల్లి కూడా రానియట్లేదు. పోరాటం ముగిసింది తల్లి. మీరు చేసింది కురుక్షేత్ర యుద్ధం కంటే పెద్దదైతే కాదు కదా. మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు కదా మనకి, యుద్ధం ముగిసింది పార్థ, యుద్ధం ముగిసింది. అక్కడ పడి ఉన్న మృతదేహాలన్నీ పవిత్రమైనవే. అందరికీ అంత్యక్రియలు మనమే నిర్వహించవచ్చు, తప్పేం లేదు. నీకు కర్ణుడికి మధ్య వైరం అయిపోయింది. అతను దేహాన్ని చాలించిండు. ఆ దేహానికి నువ్వే నిప్పు పెట్టొచ్చు అని చెప్పిండు కదా. అంతకంటే పెద్ద వైరం అయితే కాదు కదా వీళ్ళది. కర్ణుడు అర్జునుడు ఒకే తల్లి గర్భంలోంచి పుట్టిల్లు కదా, ఒకే తల్లి మంత్రవరప్రసాదం కదా వీళ్ళు. మరి అలాంటి వైరమే మరణంతో ముగిసింది. మరి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కూడా తన తనువును చాలించినప్పుడు సొంత కూతురయ్య ఆవిడ్ని అడ్డుకునే హక్కు ఎవడిచ్చిండు? అక్కడ ఎవరిచ్చిళ్ళు? తప్పు, నిజంగా చాలా తప్పు, చాలా చాలా పెద్ద తప్పు ఇది. యుద్ధం ముగిసింది. దయచేసి మైండ్ పోతుంది నిజంగా. ఈ రాజకీయాలు కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఎటు వెళ్తున్నాం అసలు. కొంతమందికి నచ్చొచ్చు ముద్రగడ గారి ఆ స్టైలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన పేరు మార్చుకున్న విధానం. అంటే కొన్ని ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు, ప్రతి ఒక్కరికి నచ్చకూడదని కూడా ఎక్కడ రాసలేదు. ముద్రగడ గారు పేరు మార్చుకున్న ప్రక్రియ కూడా కొంతమందికి నచ్చింది. ఎందుకంటే అతను మాట ఇచ్చాడు, మాట మీద నిలబడ్డాడు. జగన్ రెడ్డిని సీఎం చేస్తున్నాడు, కాకపోతే నేను నా పేరే మార్చుకుంటానని చెప్పి అన్నాడు. కాబట్టి మాట మీద నిలబడ్డారా మొగోడురా అని చెప్పి కొంతమంది పొగడొచ్చేతండి, తప్పలేదు. అట్లని చెప్పి తల్లితోటి కూతుర్ని దగ్గర రానియకుండా చేయొచ్చా? తల్లిని ఉసిగొల్పి తల్లిని ఆ అమ్మాయి మీదకి ఎగబెట్టిల్లు అసలు దాన్ని. అది కరెక్ట్ కాదు. నిజంగా అది పద్ధతి అయితే కాదు. ఖచ్చితంగా పాపం తగులుతుంది మనకి. ఎక్కడో రోడ్డు మీద పడ్డ శవానికి దహనం చేస్తే కూడా పుణ్యం వస్తుంది. అట్లాంటిది కడుపులో పుట్టిన అమ్మాయి రామే, వాడి జీన్స్, వాడి రక్తం, అలాంటి అమ్మాయిని చూడనియరా చివరి చూపు కూడా. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. అస్సలు పద్ధతి కాదు, అస్సలు సబబు కాదు, కరెక్ట్ కాదు. ఇది సమాజానికి నిజంగా ఇది మంచి పరిణామం అయితే కాదు. మారాలి, పద్ధతులు మారాలి. ఉంటాయి. రాజకీయం నిజంగా ఎంత పెద్ద శత్రుత్వం అయినా కానీ, ఎంత పెద్ద సీఎం అభ్యర్థులైనా కానీ ఎలక్షన్ వరకే వాళ్ళు మాటలు అనుకుంటారు, దాడులు చేసుకుంటారు, తిట్టుకుంటారు, అది చేస్తారు. వన్స్ ఎలక్షన్ అయిపోయిందంటే గ్రీటింగ్స్ పంపించుకుంటారు. వెంటనే ఒకరికొకరు గ్రీటింగ్స్ పంపించుకుంటారు ఎలక్షన్ అవ్వగానే. వాళ్ళకే లేదు. ఈ తల్లి కూతుళ్ళకి ఎందుకు, ఈ తండ్రి కూతుళ్ళకి ఎందుకు అవసరమా? దాన్ని ఇంకా మీరు పెంచి పోషిస్తాలి కదా. అక్కడ ఉన్న నలుగురు ఇది కాదమ్మా నీ కూతురు వచ్చింది, తప్పేం లేదు అని చెప్పి ఆ అమ్మాయిని చివరిసరిగా తన తండ్రిని చూసుకొని అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఆ బిడ్డ కలిగించాలి. కానీ మీరు గో బ్యాక్ అంటే ఆ నినాదాలు ఏంది అసలు? కరెక్టా? ఇంత వైరుధ్యం, ఇంత శత్రుత్వం నాకు తెలిసినంత వరకు చంద్రబాబుకు వైఎస్ జగన్కు కూడా ఇంత వైరుధ్యం ఉండదు. ఒకరికి ఇబ్బంది అయిందండి, ఇంకొకరు ఏమంటారు విషయ స్పీడ్ రికవర్ అని మెసేజ్ ట్వీట్లు పెడతా ఉంటారు వాళ్ళు. కానీ తల్లి కూతుళ్ళు, ఈ తండ్రి కూతుళ్ళ మధ్యలో మాత్రం నిజంగా ఇది నీచపు రాజకీయం. చాలా చాలా నీచం, తప్పు, చాలా తప్పు, చాలా చాలా తప్పు. వైఎస్ జగన్ కూడా అసలు బతుకున్నప్పుడు చూడడానికి పోలే. ఆ అమ్మాయి అదే మాట చెప్పింది. ఇదే ఇక్కడ రాజకీయం జరుగుతున్న రాజకీయం అదే అనిపిస్తుంది నాకు చూస్తా అంటే కూడా. మా నాన్న పరిస్థితి బాగాలేదు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే, లేదు మీ నాన్నకు అన్ని విధాల అన్ని భోగభాగ్యాలు కలగజేస్తాడు వైఎస్ జగన్, నిమిషానికి అన్నారు, ఇలా ప్రాణమైపోయింది, ఎక్కడ అతని మీదకి వస్తుందో అని ఈ రాజకీయం చేస్తూ ఉండొచ్చు కూడా. తప్పు. ప్లీజ్
ఇంత నీచపు రాజకీయం, ఇంత దిగజారుడు, ఇంత శవ రాజకీయాలు వద్దరు ప్లీజ్. ఎందుకంటే రాజకీయం ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది. ఎలక్షన్ అయిపోతే అందరూ మంచోళ్ళే, అందరూ మనోళ్ళే, అందరూ ఫ్రెండ్సే. ఎందుకు కాదు మొత్తం కూల బతికేటోళ్ళను. మా ఊళ్ళోనే 3-4 పార్టీలు ఉన్నాయి, మా ఊళ్ళోనే 3-4 వర్గాలు ఉన్నాయి. కానీ ఒకరికి ఏదైనా ఆపద వస్తే ఇంకొకరం పోతాం మేము. అలాంటి సొంత కూతురు తప్పు. ప్లీజ్ దయచేసి ఇట్టారు తప్పులు ఈ భూమి మీద ఎవరు చేయకండి. మనిషి అయి పుట్టినోడు ఎవరు చేయొద్దు ప్లీజ్.